కాదు, వరుస అవకాశాలతో తన క్రేజ్ను రోజురోజుకి పెంచుకుంటున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇప్పుడు ఈ అమ్మడు రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్గా మారింది. కన్నడలోనే కాదు, తెలుగుతో పాటు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రుక్మిణి వసంత్ యష్ నటించిన భారీ చిత్రం టాక్సిక్లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం టాక్సిక్ సినిమా కోసం రుక్మిణి వసంత్కు సుమారు 3 కోట్ల రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. ఇంతకీ రుక్మిణి వసంత్కు ఇంత భారీ పారితోషికం రావడానికి కారణమేంటి? అసలు టాక్సిక్ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న యువ కథానాయకుల్లో ఒకరిగా మారుతున్నారు. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా వరుసగా మంచి ప్రాజెక్టులు అందుకుంటూ తన మార్కెట్ను పెంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఆమెకు యష్ వంటి స్టార్ హీరో నటిస్తున్న భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర దక్కడం విశేషంగా మారింది. అందులోనూ టాక్సిక్ సాధారణ సినిమా కాదు. భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ నటీనటులు కనిపించబోతున్నారు. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా క్యురేషి, తారా సుతేరియా వంటి పేర్లు సినిమాలో ఉండటం సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. ఈ స్టార్ క్యాస్ట్లో రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఆమె పాత్రపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే టాక్సిక్ కోసం రుక్మిణి వసంత్కు సుమారు 3 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది అధికారికంగా నిర్మాతలు లేదా రుక్మిణి వసంత్ వెల్లడించిన పారితోషికం కాదు. కేవలం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మాత్రమే. అయితే ఈ వార్త నిజమైతే మాత్రం రుక్మిణి వసంత్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక యువ హీరోయిన్కు స్టార్ హీరో సినిమా కోసం ఇంత భారీ మొత్తంలో పారితోషికం దక్కడం అంటే ఆమెపై నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా సూచిస్తోంది. ఇటీవలే రుక్మిణి వసంత్కు నటనకు మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుండటంతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. ఇప్పుడు టాక్సిక్ లాంటి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో భాగం కావడం ఆమె కెరియర్కు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా భారీ విజయం సాధిస్తే రుక్మిణి వసంత్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్లో కనిపించిన యష్ లుక్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా భారీ తారాగణం ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింతగా పెరిగింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి రుక్మిణి వసంత్కు టాక్సిక్ కోసం 3 కోట్ల పారితోషికం అందిందన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ రెమ్యునరేషన్పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక టాక్సిక్ సినిమా విడుదలైన తరువాత రుక్మిణి వసంత్ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఆమె పాత్ర నిజంగానే సినిమాలకు కీలకంగా మారుతుందా? అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తోంది? మరిన్ని విషయాలు తెలియాలంటే మా దిశ ఛానల్ని చూస్తూనే ఉండండి.